పిఠాపురం నియోజకవర్గంలోని తాటిపర్తి గ్రామంలో సినీ హీరో సాయిధరం తేజ్ పై దాడి జరిగినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను కాకినాడ డీఎస్పీ డాక్టర్ కె హనుమంతరావు తీవ్రంగా ఖండించారు. సోమవారం కాకినాడలోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాయిధరం తేజ్ ప్రచారం ముగిసిన తర్వాత ఆకతాయిల మధ్య జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తికి గాయాలు అయ్యాయని, దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టడం జరిగిందని డీఎస్పీ హనుమంతరావు తెలియజేశారు. ఈ చెంపకు పైభాగాన ఏదో త్రో చేస్తే జరిగినట్టుగా ఒక వస్తువు ఏదో తగిలి చిన్న దెబ్బ తగిలింది. బహుశా అది చిన్న రాయి అని అనుకుంటున్నారు. అదైతే గాజు సీసా కాదు. గాజు సీసాతో వేస్తే అటువంటి ఇంజరీ ఉండదు. ప్లస్ ఇంకోటి అక్కడున్న ఆ గాజు సీసా తాలూకు రిమైన్స్ కూడా ఏమీ లేవు. అది ఎట్లా చెప్పగలుగుతున్నామంటే అక్కడే స్థానికంగా ఆ స్థానిక సబ్ ఇన్స్పెక్టరు సిబ్బంది కూడా అక్కడ బందోబస్తు నిర్వహించారు. వారు కూడా అక్కడే ఉన్నారు. కొంత టీం పోలీసు వన్నపూడి గ్రామానికి వెళ్ళింది. మెయిన్ సబ్ ఇన్స్పెక్టర్ అక్కడ ఆ సెంటర్ కొంచెం ఇంపార్టెంట్ సెంటర్, గ్యాదరింగ్ ఎక్కువ ఉందని చెప్పి అక్కడ ఉండిపోవడం కూడా జరిగింది. వెంటనే అది జరిగిన వెంటనే పోలీసు రెస్క్యూకి వచ్చి ఆ పక్కనే ఉన్న ఐడెంటిఫైడ్ పర్సన్స్ ఎవరైతే ఏ పక్క నుంచి వచ్చిందో ఏంటో చూసుకుని వాళ్ళని అందులో ఇద్దరిని ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది. దీన్ని ఆసరాగా తీసుకుని నేను రాత్రి నుంచి కొన్ని సామాజిక మాధ్యమాల్లో కొంతమంది ఉద్దేశపూర్వకంగా సినీ నటుడిపై దాడి జరిగింది అని చెప్పి ఒక రకమైన ప్రచారం జరగటం అనేది మీకు అందరికీ తెలిసిందే. సో సినీ నటుడు ప్రచారం కానీ, ఆ వాహన శ్రేణికి కానీ, ఆయన ఫాలోయర్స్కి పై కానీ ఎటువంటి భౌతిక దాడులు గొల్లప్రోలు మండలం నిన్న ఎంటైర్ ప్రోగ్రాంలో ఎక్కడ కూడా జరగలేదు. వారిని ఎవరిని అడ్డుకున్న సంఘటనలు కూడా ఏం లేవు. సో దయచేసి మీడియా మిత్రులందరూ కోరేది ఏంటంటే వాస్తవాలని జనరల్గా సోషల్ మీడియా ప్రచారం చూసి కొన్ని టీవీ ఛానల్స్లో కూడా స్క్రోలింగ్ రావడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే వాస్తవంగా అసలే పోలింగ్ దగ్గరికి రావడంతో వివిధ రాజకీయ పార్టీల మధ్యలో ఒక రకమైన పోటీతత్వం ఉండటం, వాళ్ళ ప్రచారంలో భాగంగా ఇది కనుక సబ్జెక్ట్ మ్యాటర్ అయ్యి ఫర్దర్గా ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏవి రాకుండా చూడవలసిన సామాజిక బాధ్యత మనందరిపై ఉంది. కాబట్టి మేము పోలీస్ శాఖ పరంగా జరిగిన వాస్తవాలు మీకు చెప్పి, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతున్న దాంట్లో వాస్తవం లేదని మీ ద్వారా అందరికీ తెలియాలని కోరుకుంటున్నాం.